హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి యాజ్ యూజువల్ అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో నెంబర్ 1 వచ్చేసి లీలా మేఘ శ్యామ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 వచ్చేసి బ్రేక్అవుట్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీ మూవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 దేవికి నందన్ వాసుదేవ్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీ అయితే పోస్ట్పోన్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 17వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మిస్ యూ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సిద్ధార్థ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 26న అయితే కన్ఫామ్గా అయితే మనకు మిస్ యూ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 విడుదల పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 17వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ముఫాసా ది లయన్ కింగ్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో మంచి హిట్ ఆగుతుంది, థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మార్చ్ 5వ తారీఖున అయితే ఈ మూవీ మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, మనకు మార్చ్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 యుఐ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ఉపేంద్ర గారు అయితే యాక్ట్ చేశారని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే మనకు అన్ని లాంగ్వేజ్ కలిపేసి మనకైతే సన్నెక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఉపేంద్ర గారు తీసిన యుఐ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో వచ్చేసి మనకైతే జనవరి 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 పుష్ప 2 మూవీ. సో ఈ మూవీ అయితే మనకైతే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు గైస్, ఎందుకంటే మనకు పుష్ప 2 మూవీని ఇంకా అడిషనల్గా ఇంకా 20 మినిట్స్ యాడ్ చేసి మనకైతే ఈ జనవరి 17th నుంచి అయితే మళ్ళీ అయితే థియేటర్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ అయితే మనకి థియేటర్ 1800 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. ఇంకా మనకి అడిషనల్గా అయితే ఇంకా 20 మినిట్స్ క్లిప్ అనేది యాడ్ చేసి మనకైతే ఈ జనవరి 17th నుంచి అయితే మళ్ళీ అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అందుకే అయితే ఇప్పుడైతే మనకి పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 29th అయితే కన్ఫామ్గా అయితే మనకు పుష్ప 2 మూవీ వచ్చేసి మనకు జనవరి 29th అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు మళ్ళీ అయితే మనకు ఇంకో 20 మినిట్స్ క్లిప్ని యాడ్ చేసి మనకైతే జనవరి 17th అయితే మనకి మళ్ళీ థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూడడానికి అయితే వెళ్తున్న వాళ్ళైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ 8 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా అయితే ఉంది, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.